అందరికీ నమస్తే. బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజు ఒకప్పుడు వెలుగొందినటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని ఏలినటువంటి కేసీఆర్ ఈరోజు మూగబోతా ఉన్నాడు. తాజాగా మరొక వికెట్ డౌన్ అయిపోయింది. బీఆర్ఎస్ నుంచి డౌన్ అయి కాంగ్రెస్ ఖాతాలోకి చేరింది జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. పార్టీ మారిపోయింది మళ్ళీ. నిన్నగాక మొన్ననే మనం చూసుకుంటే పోచారం శ్రీనివాసరెడ్డి ఒకరి తర్వాత 1 by 1 ఆకర్ష్ మొదలుపెట్టింది. మరి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత ఎటువంటి ఏ విషయంలో ఏ రంగంలో కూడా రాణించలేకపోయింది అనేది మనకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కనపడతా ఉన్నది. అత్యంత సన్నిహితంగా మళ్ళా కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితతోటి అత్యంత సన్నిహితంగా మెలిగినటువంటి జగిత్యాల ఎమ్మెల్యే ఈరోజు పార్టీ మారిపోతా ఉన్నాడు సంజయ్. రోజు రోజుకి బలం పెరుగుతూ ఉన్నది. దాదాపుగా 4 మంది ఇప్పటికే పార్టీ మారిపోయినారు. 64 నుంచి 68 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ చేరుకుంటే ఒక సిపిఐ పొత్తుతోటి ఇప్పుడు 69 స్థానాలకి కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఏదేమైనా కానీ రోజుకొక షాక్. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాత్రానికి ఈ ఆకర్ష్లో ఏదైతే ఆపరేషన్ ఉన్నదో ఈ ఆపరేషన్లో వాళ్ళిద్దరు సక్సెస్ అవుతా ఉన్నారు. రోజుకొకళ్ళు వికెట్ డౌన్ అయిపోయి కాంగ్రెస్ పార్టీలోకి వస్తా ఉన్నది. వరుస షాకులు అనమాట. కేసీఆర్కి వరుస షాకులు తగులుతూ ఉన్నాయి. మరి ఏమాత్రం బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుందో లేదో తెలియదు కానీ ఎమ్మెల్యేలు మాత్రానికి ఫటాఫటా రాలిపోతూ ఉన్నారు. మళ్ళొక 4-5 మంది కూడా మరొక 10-15 రోజులలో 4-5 మంది కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉంటే ఓ పక్క మరిగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూడా వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. పాడి కౌశిక్ రెడ్డి మొత్తం బ్లాక్ బుక్ చూపిస్తుండు. ఇగో ఈ బ్లాక్ బుక్లో మొత్తం పేర్లని రాసుకుంటా ఉన్నాం. 100కి 100% రివెంజ్ తీర్చుకుంటాం. మొత్తం ఇప్పుడు నేను చెప్పేది మొత్తం జాగ్రత్తగా అయినండి అని చెప్పి ఓ పక్క ఆయన కూడా వార్నింగ్ ఇస్తా ఉన్నాడు. మరి ఏదేమైనా కానీ మనం కూడా 100కి 100% చెప్తా ఉన్నాం. పార్టీ మారడం అనేది పద్ధతి కాదు. అప్పుడు కూడా చాలామంది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు అందరూ కూడా వచ్చి చేరిరు. అది ప్రజాస్వామ్యానికి ముప్పు. ప్రజలు ఏదైతే తీర్పిచ్చిర్రో మాకు ఈ నాయకుడైతే కావాలని ఇగో ఆ నాయకత్వంలోనే ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది రాజకీయ లక్షణం. కానీ ఇక వీళ్ళు మాత్రం పదవుల కోసం లేకపోతే పైసల కోసం మాత్రం పార్టీ మారుతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి మరొక భిక్షాకైతే తగిలింది అనేటువంటి వార్త కనపడతా ఉన్నది. ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత ఒకరు క్యూ కట్టి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి మాత్రం పోవడం తెలంగాణ రాష్ట్రంలో ఒక చర్చనీయాంశమైనటువంటి అంశంగా మారిందని మాత్రం మనం చెప్పుకోవచ్చు.